కోడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండల కేంద్రంలోని విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి మా కొత్తపల్లి ప్రజలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా విలేకరులకు, మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కోడంగల్ నియోజకవర్గం జరుగుతున్నటువంటి అన్ని సమస్యలు, సీఎం గారి సొంత నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యలు సీఎం గారికి తెలవాలనేది ముఖ్య మీడియా సమావేశం. మీకు తెలిసి తెలియనట్టున్నారా, తెలిసి నటిస్తున్నారా, మీకు తెలియకుండా మీ కింద కార్యకర్తలు ఇవన్నీ నడిపిస్తున్నారని మాకు క్లారిటీ కావాలి. సీఎం గారికి నా విజ్ఞప్తి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరేదైతే డెవలప్మెంట్ పేరు చెప్పి మీ సొంత నియోజకవర్గంలో డెవలప్మెంట్ పేరు చెప్పి ఏదో మీ తదంగా నడిపిస్తున్నారో, రోడ్లు తప్ప ఏం చేయదు. మీరు చేసేదల్లా రోడ్లే. మీకు ఏదైతే కమిషన్లు వస్తావో అదే వరకు మీరు ముందర చేస్తారు. మీరు చేస్తున్నది ఎక్కడ రోడ్ డెవలప్మెంట్ అంటారు. చిన్న రోడ్లు పెద్ద రోడ్లు చేస్తామంటున్నారు. మీకు బాగా కాంట్రాక్టర్తో మీ కార్యకర్తలు, మీరు మీ లీడర్లు కుమ్మకాయలు మీకు కమిషన్లు వస్తూ ఉన్నమాట వాస్తవం. మీ కమిషన్లతో పాటు మీ కమిషన్ మీరు తీసుకుంటూ మా గ్రామీణ ప్రాంత ప్రజల్ని ఎందుకు మీరు నష్టపరుస్తూ ఉన్నారు? కొత్తగా ఏర్పడ్డ మండలం కొత్తపల్లి. నాకు తెలిసి తెలవక ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ప్రభుత్వ అధికారులను అడుగుతున్నా, కలెక్టర్ గారిని అడుగుతున్నా, ఎక్కడన్నా నాకు తెలిసి జిల్లా కేంద్రాలు కూడా ఉండదండి. 80 ఫీట్ల రోడ్డు వెడల్పు ఉండదు. పెద్ద పెద్ద మండల కేంద్రాలు లేవు. మొన్న 2 సంవత్సరాల కింద ఏర్పడ్డ కొత్తపల్లి మండలంలో 70-80 ఫీట్ల రోడ్డు వెడల్పు ఏంది, దీని అంతర్యం ఏందని అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. మిత్రులకు మరి వేదికని అలంకరించిన అన్నలు, తమ్ముళ్ళ గారికి నా యొక్క ధన్యవాదాలు. మరి రోడ్డు విస్తార పనులు జరుగుతున్నాయి, మంచిదే. కానీ ఎంత పెట్టినవు ఏమి లేదు. మాకు ఎవరిని అడగాలంటే కూడా మాకు జీవనోపాధి ఏంది, కథ ఏంది, ఎవరు ఉతకం లేదు, ఒక నోటీస్ లేదు, గ్రామ పంచాయతీ నుండి లేదు, ఒక కలెక్టర్ ఆఫీస్ నుంచి లేదు, ఒక డిఓ ఆఫీస్ నుంచి లేదు. మరి సర్పంచ్ గారు దినాము ఒక డబ్బు తీసుకొని దినం టామ్ చేసి మరి 3 రోజుల ఇండ్లు కాల్ చేయాలి, 3 రోజుల ఇండ్లు కాల్ చేయాలని చెప్తారు. మరి అది ఇంతవరకు సమంజసము ఏం కథ మాకేం అర్థమైతే లేదు సార్. మరి దయచేసి మా మీద దయ ఉంచి రోడ్డు విస్తరణ కొంచెం తక్కువ చేసి, మరి ఈరోజు చివరాస్తల 40 సంవత్సరాలు అవుతుంది నేను దాని నుంచి జీవనోపాధి అయ్యి, మరి 3 కుటుంబాలు దాని నుంచే బతుకుతున్నాయి. మరి ఈరోజు మరి ఆ చివరాస్త వెడల్పులా మరి ఆ ఓటలే మొత్తం జీవనోపాధి గురించి తీసి పడేస్తారు, జీవనం లేకుండా. మరి ఈరోజు నేను రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. మేము, మా పిల్లలు, మరి మా తమ్ముల కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుంది. మరి ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, గురునాథ్ రెడ్డి పీరియడ్లో కూడా అప్పుడు స్టార్టింగ్ ఉంది. అప్పుడు ఒక చిన్న గుడి చేసుకొని జీవనం సాగించినాము. మరి దయచేసి మా మీద దయ ఉంచి మరి ఆ చివరాస్త కూడా తగ్గింపు చేసి ఇంతనో అంతనో మాకు జీవనోపాధి చూపాలని తమ ఆశిస్తున్నాం సార్ రేవంత్ రెడ్డి సార్. మరి దయచేసి ఒక గజిస్ట్రేట్ ఆఫీసర్ వచ్చి మాకేంది, మా బాధ ఏంది, మా కథ ఏంది, ఈరోజు తీసి ఆ బోటలు తీసేస్తే ఈరోజు ఎవరు కూడా ఒక నీళ్ళ చుక్క పోసేటోళ్ళు లేరు సార్. చివరస్తల రోడ్డు మొత్తం కాల్ చేసిన, చివరస్తల బిల్డింగ్ కాల్ చేసిన ఒక్కరు కూడా నీళ్ళ కూడా పోసితే ఊరుకు సాపినాడతాలు పెడుతున్నారు సార్ వేరే జనాలు. దయచేసి మరి మాకు జీవనోపాధి చూపి మరి ప్లాట్ పోయిన వాళ్ళకి మరి మాకు గ్రామ కంఠంలో ఉందా, మరి అసైన్ భూమి ఉందా, ఏముంది, మాకు ఒక మనిషికి ఒక ప్లాట్ ఇచ్చి 100 గజాలు ఇస్తారా, 150 గజాలు ఇస్తారా, 200 గజాలు ఇస్తారా, మాకు ఏదో ఒకటి హామీ ఇచ్చి మా కోరిక నెరవేర్చగలరని తమరితో ఆశిస్తున్నాం సార్. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాం.